అండి, నా పేరు లక్ష్మీ దేవినేని. నేను అమెరికాలో న్యూజెర్సీ నగరంలో ఉంటాను. ఎడిసన్ అనే ఒక సిటీలో ఇక్కడ ఇమిగ్రేషన్ లా ఫామ్లో వర్క్ చేస్తున్నాను ఆఫీస్ మేనేజర్గా. ఈ రోజున సాక్షి టీవీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి మనం న్యూఢిల్లీలో జరిగిన ఈ దారుణమైన సంఘటన గురించి ఏదైనా చెప్పమని అడిగినప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చిన్నారి చిట్టి తల్లికి నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అలాగే మన భారత ప్రభుత్వానికి, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రతి ఒక్కరికి, మన ఇండియన్ లాకి, లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ అందరినీ నేను కోరుకునేది ఫస్ట్ థింగ్, ఆ 6గురిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి. వయసు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళు శిక్షార్హులు. దాంట్లో 18 ఏళ్ళకి తక్కువ ఉన్నా, 18 ఏళ్ళకి ఎక్కువ ఉన్నా నేరం చేశారు అంటే నేరం చేశారు. ఈ రోజున మనం వాళ్ళని శిక్షించకుండా వదిలిపెడితే ఇది చాలా దారుణంగా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళ మీద రియాక్షన్ ఉండి వాళ్ళని ఇంకా ఎక్కువ చేయడానికి కారణమవుతారు. అందుకని నేను ఈ రోజున ఒక ఎన్ఆర్ఐగా ఇక్కడుండి ఆ పరిస్థితిని సమీక్షిస్తూ ఏ రోజుకు ఆ రోజున ఏం మాట్లాడాలో తెలియకుండా ఉన్న పరిస్థితిలో నేను మన భారత ప్రభుత్వాన్ని కోరుకునేది, అందరూ శిక్షార్హులు, అందరినీ శిక్షించండి. ఐ వాంట్ ఆల్ ఆఫ్ దెమ్ టు బీ పనిష్డ్. దే డిజర్వ్ ఇట్. ది గర్ల్ ఓంట్ డిజర్వ్ దిస్ వన్. అండ్ మనము వీ లాస్ట్ ఎ డాక్టర్ who should have been a big doctor and helped our community in the poor villages and poor people, and it is a big loss to the country, and it's also a big loss to the family, which we cannot give it back, but still we can prevent it by punishing these people and not having this kind of things done in future. Thank you.